నా పేరు పుట్లూరు శ్రీరాములు. నేను రిటైర్డ్ టీచరు. మరి నందినేని దేవప్రసాద్ మరి నా బాల్యమిత్రుడు కావడము చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఈరోజు కరెక్టు మొదటి సంవత్సరం వర్ధంతి జరుపుకుంటున్నారు. చాలా మాకు పక్క బాధగా ఉంది. ఎందుకంటే ఎంతో విలువలతో కూడిన పాత్రికేయ రంగానికి మరి అతను ఎనలేని సేవ చేశాడు. మరి మాకు చాలా ఆనందంగా ఉంది. అతను మ్యారేజ్ కూడా చేసుకోకుండా మరి అంకిత భావంతోనే దాన్ని పత్రికా రంగాన్ని కొనసాగించాడు. మరి ఎంతో తన ఆస్తిని కూడా కోల్పోయి సర్వస్వం కోల్పోయి పత్రికా రంగానికి ఎనలేని సేవ చేసినాడు. మరి ఎంతోమంది ఆదర్శమైన పత్రికా విలేకరులను కూడా తయారు చేయడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించినాడని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన దేవప్రసాద్ మేము అప్పటి నుంచి వివిధ వృత్తుల్లో మేము స్థిరపడిన దేవప్రసాద్ మటుకు గత 40 ఏళ్ళ నుంచి పాత్రికేయ వృత్తిలోనే కొనసాగుతూ కనీసం వివాహం కూడా చేసుకోకుండా ఒక విలువలతో కూడిన జర్నలిజాన్ని కొనసాగించి తన తర్వాత కూడా మంచి జర్నలిస్ట్ని అతను ఎంకరేజ్ చేసి సమాజానికి అందించినాడు. ఈరోజు సీనియర్ జర్నలిస్టు దేవప్రసాద్ గారు ప్రథమ వర్ధంతి జరుపుకోవడం ఒక రకంగా బాధాకరమైన ఒక రకంగా అందరికీ ఇదిగా ఉంది. మిత్రులు జర్నలిస్టు అంతా కలిసి ప్రథమ వర్ధంతి ఘనంగా జరుపుకొని అన్నదాన కార్యక్రమం చేసుకుంటున్నాము. ఆయన ఎంతో నిబద్ధత కలిగిన జర్నలిస్టు. ఆయన్ని చూసి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆయన జర్నలిస్టులకు మర్చిపోలేని స్మృతిగా మిగిలిపోయినాడు. ఎంతో నిజాయితీ కలిగిన వ్యక్తి. నిజాయితీ నిబద్ధతతో ఆయన ఉన్న ఆస్తి పోగొట్టుకున్నాడు కానీ ఏమాత్రం సంపాదించుకోలేదు. ఆయన మరణించినప్పుడు కూడా ఏమాత్రం సంపాదించుకోలేదు. అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచినాడు. సీనియర్ పాత్రికేయుడు శ్రీ దేవప్రసాద్ గారు భౌతికంగా మనకు దూరమై సంవత్సరకాలమైంది. ఆయన ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు సూపర్ స్పెషల్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆయన గురించి చెప్పాలంటే ఆయన పాత్రికేయుడిగానే కాదు, గొప్ప మానవతావాదిగా అందరి మన్ననలు పొందిన మహోన్నత వ్యక్తి. సామాజిక సేవా తత్పరత కలిగిన ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయన పరంపదించిన అనంతరం ఆయన భౌతికాయాన్ని ఆయన కోరిక మేరకే మెడికల్ కళాశాలకు డొనేట్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది, ఆయన అభిలాష మేరకు మెడికల్ కాలేజ్కి డొనేట్ చేశాం. దీన్ని బట్టి ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అనేది మనకు తెలుస్తుంది. సామాజిక స్పృహతో ఆయన వేసిన అడుగులు ప్రతి ఒక్కరి స్ఫూర్తిదాయకంగా ఉంటాయని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను. ఆయనతో గడిపిన క్షణాలు చాలా గొప్ప మధురానుభూతులు. అలాంటి మహోన్నత వ్యక్తిని మనం దూరం చేసుకున్నప్పటికీ ఆయన జ్ఞాపకాలతో ఆయన ఆశయాలతో మనం ముందుకు పోదాం.